అచలతనయే అని చెప్తున్నారండి. చలము అంటే కదిలేది, అచలము అంటే కదలనిది. కదలనిది పర్వతము. ఆ హిమవత్ పర్వత రాజపుత్రికైన పార్వతీదేవి, లలితా పరాభట్టారిక, శైలజ అని అర్థాలు తీసుకోవచ్చు. ఈ రకంగా అమ్మవారిని సంబోధన చేస్తున్నారు. ఇక్కడ నాభి గురించి చెప్తున్నారండి. నాభి అనేది కేంద్రస్థానం. 76, 77, 78 3 శ్లోకాలు కూడా జగత్తుకి కేంద్రస్థానం అండి. మనందరికీ కూడా, ప్రతి జీవికి కూడా అమ్మ కేంద్రస్థానం. అమ్మ మొదలు. అమ్మ మొదలు లేనిదే ఎవ్వరూ కూడా జీవించలేం. అమ్మ కనిపెట్టుకొని పొదవి పట్టుకొని ఉన్నది కాబట్టే మనం అందరం జీవించగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, నోరు రుచి, నాలుక రుచి చూడగలుగుతుంది, చర్మం స్పృశించగలుగుతుంది. అలా భావించుకోవాలి. ఇది చాలా మంచి సాధన పాయింట్స్ చెప్పే శ్లోకాలండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను కూడా జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందంట ఈ నాభిస్థానం అంటే, హర క్రోధ జ్వాల వలిభిరవలి ఢేన వపుష. నాభి జలతత్వం అండి. అది మణిపూరక చక్రానికి సంకేతం అన్నమాట. పంచతత్వాలలో జలతత్వం. మనం ఇక్కడ చిన్నగా ఒక కథ ఉంటుందండి. దక్షయజ్ఞం తర్వాత అమ్మ సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలిస్తుంది. అప్పుడు పరమశివుడు తపస్సు చేయటానికి వెళ్తాడు. ఆ తపస్సులో ఉండగా తారకాసురుడు విజృంభిస్తూ ఉంటాడు అన్నమాట. అందరిని బాధిస్తూ ఉంటాడు. రాక్షసుడు కదండి, రాక్షసుడు చేసే పనే అది. అప్పుడు దేవతలు శివ తపస్సును భంగం చెయ్యాలి, శివపార్వతుల కళ్యాణం జరగాలి, వాళ్ళ ద్వారా ఆవిర్భవించిన సుబ్రహ్మణ్యుడి ద్వారానే తారకాసుర సంహారం జరగాలి. అది తారకాసురుడు కోరుకున్న వరం అన్నమాట. అందుకని ఈ వివాహం జరగడానికి శివుడు తపస్సు నుండి మేల్కోవాలి. అందరూ కూడా ఏం చేస్తారు, మన్మథుడిని ప్రార్థిస్తారండి. కామదేవత కదండి మన్మధుడు. ఈ 3 శ్లోకాలకు కూడా ఇదే మనం మనసులో పెట్టుకొని చెప్పుకోవాలన్నమాట. అయితే దేవతలందరూ ప్రార్థించేసరికి మన్మథుడు శివ తపస్సుని భంగం చేయడానికి రకరకాల కామ ప్రకంపనలు చేస్తాడండి మన్మథుడు శివయ్య పైకి. అప్పుడు శివుడు తన 3వ కన్నుతో జ్ఞానాగ్ని రగల్చి ఆ అగ్నికి మన్మథుణ్ణి బూడిద అయిపోతాడు, తనువు చాలిస్తాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి. అంటే మన్మథుడికి ఒక రకమైన అహంకారం బయలుదేరుతుంది అనమాట. అహంభావం బయలుదేరుతుంది. ఎందుకంటే అంత గొప్పవారైన దేవతలు కూడా తనని ప్రార్థించారు, తనని వేడుకున్నారు శివ తపస్సును భంగం చేయడానికి అని. అందుకే ఆ అహంభావాన్ని, అహంకారాన్ని గుర్తించాడు పరమశివుడు. శివుడికి తెలియనిది ఏముంటుంది చెప్పండి? ఏదైనా తెలిసిపోతుంది అమ్మకి. దగ్ధం చేస్తాడనమాట. అంతరార్థం ఇది. దగ్ధమైన శరీరంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదండి. అప్పుడు అమ్మ యొక్క నాభి జలతత్వానికి ప్రతీక. అక్కడికి ప్రవేశిస్తాడనమాట. అంటే అప్పుడు అమ్మ యొక్క నాభి ఒక సరస్సులాగా భావించుకుంటాడు. ఆశ్రయస్థానం, అందరికీ ఆశ్రయస్థానం అమ్మే కదండి. అప్పుడు శాంతపడతాడనమాట. అందరం కూడా రకరకాల తాపములతో మండిపోతూ జ్వలించబడుతూ ఉన్నాము. అవన్నీ కూడా చల్లార్చే జ్యోత్స్నా కాంతి తల్లి, ఆ వెన్నెల కాంతి అమ్మ. అది ఇక్కడ చెబుతున్నారు. ఎప్పుడైతే ఈ మన్మథుడు నాభిలోకి ప్రవేశించాడో, ఆ సరస్సులోకి ప్రవేశించాడో, అగ్ని రూపంగా ప్రవేశించాడు కదండి. అదేమైందంటే ఒక ధూమలతిక లాగా ఏర్పడిందన్నమాట. ఆ ధూమలతికని రోమావళి అంటారు. నాభి నుంచి బయలుదేరింది. అది చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను ఉదాహరణగా, మీరు బాగా పట్టుకోవాలి. ఎలాగంటే, మండుతున్న బొగ్గు కలికలను నీళ్ళల్లో తీసి పెట్టారనుకోండి, సుయ్యి అని ఒక సౌండ్ లాగా వచ్చి ఒక పొగలాగా ధూమం ఏర్పడుతుంది కదండి. అదే అన్నమాట ఇక్కడ చెప్తున్నారు. ధూమలతిక రోమావళి అంటే అంటే అమ్మ కేంద్రస్థానం. నాభి మనకి కూడా కేంద్రస్థానం అన్నమాట. అదే అండి ఈ శ్లోకం భావము. మీకు ఇంకా నెక్స్ట్ శ్లోకాలు అర్థమైపోతుంది దీంట్లో. ఓకే మేడం, అర్థమైంది.